ఇక్కడ 110 దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకొని స్కాల్పింగ్ ఒకటి ట్రై చేసుకోవచ్చు. ఒక 10 to 15 పాయింట్స్ స్కాల్పింగ్ అనేది ట్రై చేసుకోవచ్చు. 110 కదా, ఇక్కడ వరకు మాక్సిమం వెళ్తుంది 120 వరకు. ఒక 10 పాయింట్స్ స్కాల్పింగ్, స్టాప్ లాస్ 10 పాయింట్స్. వన్స్ 10 పాయింట్స్ రీచ్ అవగానే ట్రైల్ చేసుకోండి కాస్ట్ టు కాస్ట్. ఫస్ట్ 10 పాయింట్స్ స్కాల్పింగ్, ఇక్కడ 15 పాయింట్స్ వరకు 126 వరకు వస్తుంది. ట్రైల్ టు 10 పాయింట్స్, సారీ స్టాప్ లాస్ 10 పాయింట్స్. వన్స్ 10 పాయింట్స్ రీచ్ అవగానే ట్రైల్ చేసుకోండి సిఈ సైడ్. ఇది బ్రేక్అవుట్ జరగాలి. బ్రేక్అవుట్ జరిగేటప్పుడు ఫాస్ట్గా మూమెంట్ వస్తుంది. ఈ బ్రేక్అవుట్ ఇంపార్టెంట్. బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయితేనే ఇక్కడ సిఈ సైడ్ మూమెంట్ వస్తుంది. 125 to 135 బ్రేక్అవుట్ జరగాలి. తర్వాత 25 160 ఇది మన నెక్స్ట్ రెసిస్టెన్స్. అది బ్రేక్అవుట్ అయితే నేను నెక్స్ట్ క్లియర్ మూవ్ అనేది ఉంటుంది. 3 minutes టైం ఫ్రేమ్కి ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్, 3 and 5 minutesకి. స్కాల్పింగ్స్కి మాత్రమే ఫస్ట్ ఇది బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితేనే డైరెక్షనల్ మూమెంట్ వస్తుంది, లేకపోతే రేంజింగ్. ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ మొత్తం రేంజింగే. వన్స్ ఈ బ్రేక్అవుట్ కంప్లీట్ అయి సస్టైన్ అయిందంటే టోటలీ ఇంకా సిఈ సైడే ఉంటుంది మార్కెట్. బ్రేక్అవుట్ అయి సస్టైన్ అవ్వాలి. నేను క్లియర్ బ్రేక్అవుట్, క్లియర్ డైరెక్షనల్ అంటే ఈ హై బ్రేక్అవుట్ చేసుకోవాలి. అండ్ బిఫోర్ దట్ 25 120 135 ఈ 15 పాయింట్స్ రేంజ్ అనేది టోటల్గా ఇండెసిషన్ ఏరియా, స్ట్రాంగ్ లెవెల్, అది బ్రేక్అవుట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్యాండిల్ చూడండి, స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ అయింది అండ్ రీటెస్ట్ చేసింది. ఇప్పుడు బ్రేక్అవుట్ అవ్వాలి, అసలు బ్రేక్అవుట్ ఇప్పుడు జరగాలి. ఈ బ్రేక్అవుట్ వన్స్ సస్టైన్ అయిందంటే మూమెంటం అనేది నెక్స్ట్ టార్గెట్ 25 250, బిఫోర్ దట్ 25 180 టార్గెట్. ఇవి రెండు టార్గెట్స్, 25 180 అండ్ 25 250. ఈ 2 టార్గెట్స్ మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. స్టే ఆన్ సిఈ సైడ్. ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత, ఓకే ఆల్మోస్ట్ కంప్లీషన్ జరుగుతోంది. ఇంకొక 1 or 2 క్యాండిల్స్ సస్టైన్ అవ్వడానికి 10 పాయింట్స్ ట్రైలింగ్ పెట్టుకొని స్టాప్ లాస్ పెట్టుకొని ఈ ట్రేడ్లో హోల్డ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీటెడ్. పిఈ ఇప్పటివరకు ఏదైతే మీరు చూసారో ఇదంతా కూడా మార్నింగ్ లైవ్లో వచ్చిన కంటెంట్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది మార్నింగ్ లైవ్ ట్రేడ్ అనాలిసిస్ హైలైట్స్ మాత్రమే. మార్నింగ్ అనేది లైవ్లోనే జరిగింది ఈ ట్రేడ్, రియల్ ట్రేడ్. ఇప్పుడు చూస్తున్నది లైవ్ అనాలిసిస్. అండ్ ఇక్కడ నుంచి వీడియో 10x స్పీడ్లో ఉంటుంది. జస్ట్ ట్రేడ్ అబ్జర్వేషన్ మాత్రం చేయండి. డైలీ లాగానే మనకు మంచి ట్రేడ్స్ అవైలబిలిటీ వస్తే ట్రేడ్స్ అనేది కూడా లైవ్లోనే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, one comment and like the video. అండ్ నెక్స్ట్ ట్రేడ్ అనాలిసిస్ అంతా కూడా స్పీడ్లో చూడండి. జస్ట్ ఎంజాయ్ ద మ్యూజిక్ అండ్ ట్రేడ్. ఓకే, లెట్స్ ఎంజాయ్ ద మ్యూజిక్.